నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఫిజికల్ రివ్యూ లెటర్స్లో పబ్లిష్ అయిన ఒక మైండ్ బ్లోయింగ్ డిస్కవరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫ్రోజన్ ఇన్ గ్రావిటీ, అంటే ఘనీభవించిన గురుత్వాకర్షణ. మన విశ్వం ఎలా మారుతోందో, అసలు దాని పరిణామాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో ఈ సరికొత్త పరిశోధన పూర్తిగా మార్చేయబోతోంది. స్పేస్ టైమ్ డైనామిక్స్ని పునర్నిర్వచించే ఈ కాన్సెప్ట్ భౌతిక శాస్త్రంలో ఎందుకు ఇంత సంచలనంగా మారిందో మనమీరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఈ ప్రయాణం ఖచ్చితంగా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతోంది. అయితే కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఎలక్ట్రిక్ ప్లాజ్మా నియామాలు బ్లాక్ హోల్స్ రహస్యాలను ఛేదించగలవా? వినడానికి కొంచెం వింతగా ఉంది గదూ. ఒకవైపు ఎలక్ట్రిసిటీ, ప్లాజ్మా ఉంటే, మరోవైపు అంతు చిక్కని అనంతమైన గురుత్వాకర్షణ ఉండే బ్లాక్ హోల్స్. ఇవి రెండూ కంప్లీట్గా వేర్వేరు ప్రపంచాల్లా అనిపిస్తాయి. అత్యంత సంక్లిష్టమైన మ్యాథ్స్లోకి వెళ్లే ముందు అసలీ రెండు వేర్వేరు భౌతిక శాస్త్ర విభాగాలు ఎలా కనెక్ట్ అవుతున్నాయో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఇక మొదటి విభాగానికి వస్తే స్పేస్ టైమ్ అనే పజిల్. సరే, ఇక దీంట్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. అసలు విషయానికొస్తే స్పేస్ టైమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు తెలిసిన 3 డైమెన్షన్ల స్పేస్ను ఒక డైమెన్షన్ అయిన సమయంతో కలిపే ఒక 4D స్ట్రక్చర్. విశ్వంలో జరిగే ఏ భౌతిక సంఘటన అయినా సరే, నక్షత్రాలు పుట్టడం నుండి బ్లాక్ హోల్స్ ఢీకొట్టడం వరకు అన్నీ ఈ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ పైనే జరుగుతాయి. మన చుట్టూ ఉన్న మ్యాటర్ మరియు ఎనర్జీ ఈ ఫ్యాబ్రిక్ను ఎలా వంచుతాయో అర్థం చేసుకోవడమే ఇక్కడ బేసిక్ ఛాలెంజ్. మనందరికీ తెలుసు, ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ ద్వారా ఈ స్పేస్ టైమ్ మ్యాథమెటికల్గా ఎలా పనిచేస్తుందో మనకు ఎప్పుడూ తెలిసింది. మ్యాటర్, ఎనర్జీ స్పేస్ టైమ్ను ఎలా ఆకృతి చేస్తాయో అవి అద్భుతంగా చెబుతాయి. కాని ఇక్కడున్న అసలు ప్రాబ్లం ఏంటంటే, ఈ స్పేస్ టైమ్ అనేది నిరంతరం ఎంతో కాంప్లెక్స్గా మారుతూ ఉంటుంది. ఇలాంటి డైనమిక్ మార్పులను, ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ గ్రావిటీ ఉండే పరిస్థితుల్లో ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయడమనేది సైంటిస్టులకు ఇప్పటికీ ఒక పెద్ద పజిల్గానే ఉండిపోయింది. రెండవ విభాగం, ఒక ఊహించని సంబంధం. అసలు ఈ అద్భుతమైన ఆవిష్కరణకు స్ఫూర్తి ఎక్కడ్నుండి వచ్చిందో తెలుసా? పరిశోధకుడు లూకా కమిస్సో మాటల్లోనే విందాం. కొన్ని సంవత్సరాల క్రితం కొలంబియా విశ్వవిద్యాలయంలో కిప్ థార్న్ ఇచ్చిన ఒక ప్రసంగంలో గురుత్వాకర్షణకు, ద్రవ కదలికలకు అంటే ఫ్లూయిడ్ మోషన్కు మధ్య ఉన్న పోలికల గురించి మాట్లాడారు. ఆ ఒక్క లెక్చర్ కొలంబియా మరియు అడాల్ఫో ఇబానెజ్ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒక గొప్ప ఐడియాను ట్రిగర్ చేసింది. గ్రావిటీని ఒక కొత్త కోణంలో, అంటే ఒక ద్రవంలాగా చూడటానికి ఇది హెల్ప్ చేసింది. ఆ స్ఫూర్తితోనే పరిశోధకుల టీంలో ఒక పెద్ద ప్రశ్న మెదిలింది. కరెంటుని పాస్ చేసే ఒక ద్రవంలో దాని స్ట్రక్చర్ను కాపాడే ప్రాథమిక నియమాలు ఏవైతే ఉన్నాయో అవే నియమాలు మన గురుత్వాకర్షణకు కూడా వర్తిస్తాయా అని. ఫెలిపే అసెంజో, లూకా కమిస్సో మరియు మరికార్మెన్ వింక్లర్ అనే ఈ 3 శాస్త్రవేత్తలు ఒక సరికొత్త ఫ్రేమ్వర్క్ తయారు చేయడానికి ఇదే బలమైన పునాదిగా మారింది. మూడవ విభాగం, ఈ ఘనీభవించిన గురుత్వాకర్షణ వివరణ. వీరు అసలు ఆ నియమాలను ఎలా కనుక్కున్నారో ఈ స్టెప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి దశలో వారు నాన్ లీనియర్ ఎలక్ట్రోడైనమిక్స్ ఇంకా రిలేటివిస్టిక్ ప్లాజ్మా లక్షణాలను అనలైజ్ చేశారు. రెండో దశలో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, మ్యాథ్స్ని ఉపయోగించి మన ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ను మళ్లీ రాశారు. ఇక మూడవ దశలో స్పేస్ టైమ్ నిర్మాణంలో ఇంతకాలం మన కంటికి కనిపించకుండా దాగి ఉన్న కొన్ని దాచిన టోపోలాజికల్ కన్స్ట్రెయిన్స్ను సక్సెస్ఫుల్గా బయటపెట్టారు. ఇది ఒక అద్భుతమైన విషయాన్ని మనకు స్పష్టం చేస్తోంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియోరీలో ఓమ్స్ లా ప్రకారం ప్లాజ్మాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలాగైతే విడిపోకుండా కనెక్ట్ అయి ఉంటాయో, ఎగ్జాక్ట్గా అదేవిధంగా మన జనరల్ రిలేటివిటీలో కూడా గురుత్వాకర్షణ క్షేత్ర నిర్మాణాలు ప్రిజర్వ్ చేయబడి కనెక్ట్ అయ్యి ఉంటాయని ఈ టీం ప్రూవ్ చేసింది. అంటే మన స్పేస్ టైం కేవలం ఒక ఖాళీ శూన్యం కాదు, ప్లాజ్మాలాగే ఇది కూడా కొన్ని నిర్దిష్టమైన రూల్స్ని ఫాలో అవుతుంది. సో దీనంతటి అర్థమేంటంటే, స్పేస్ టైమ్ అనేది పూర్తిగా గందరగోళంగా, ఏ నియమాలు లేకుండా ఇష్టమొచ్చినట్టు మారిపోదు. ఇక్కడ 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, డైనామిక్స్లో గురుత్వాకర్షణ ఫ్రోజన్ ఇన్ అయి ఉంటుంది. సెకండ్, ఒక స్థిరమైన గ్రావిటేషనల్ ఫ్లక్స్ ఎప్పుడూ స్పేస్ టైమ్ ఎవల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. ఫైనలీ, ఇవి గ్రావిటేషనల్ హెలిసిటీ లాంటి లక్షణాలను స్థిరంగా ఉంచుతాయి. సింపుల్గా చెప్పాలంటే, స్పేస్ టైంకు కొన్ని ఇన్బిల్ట్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. అవి కాలంతో పాటు అలాగే కలిసి ఉండి స్పేస్ టైం ఆకారాన్ని మెయింటైన్ చేస్తాయి. ఇక 4వ విభాగం,
తీవ్రమైన విశ్వ సంఘటనల రహస్యాల ఛేదన. సరే, థియరీ అంతా బానే ఉంది. దీనివల్ల ప్రాక్టికల్గా ఏంటి లాభం అని మీకనిపించొచ్చు. ఈ కొత్త రూల్స్ వల్ల ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్న కవల బ్లాక్ హోల్స్ ప్రవర్తనను మనం ముందే ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అలాగే అత్యంత బలమైన గురుత్వాకర్షణలో ఏర్పడే సుడిగుండాలను అర్థం చేసుకోవడానికి మరియు అంతరిక్షంలో ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాల అసలు సోర్సెస్ ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఈ థియరీ ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం మనం వాడుతున్న లీగో, వెర్గో మరియు కాగ్రా లాంటి అడ్వాన్స్డ్ డిటెక్టర్లు గురుత్వాకర్షణ తరంగాలను అంచనా వేయడానికి పూర్తిగా భారీ కంప్యూటర్ సిమ్యులేషన్స్ పైనే డిపెండ్ అయ్యున్నాయి. వాటికి స్పెసిఫిక్ ఇనీషియల్ కండిషన్స్ ఇవ్వాలి. కానీ ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ఇక మీదట కేవలం యంత్రాలపైనే ఆధారపడకుండా ఈ యూనివర్సల్ రూల్స్ని ఉపయోగించి ఎంతో మెరుగైన అంచనాలు వేయవచ్చు. ఒక్కసారి ఈ టైమ్లైన్ గమనిస్తే ఈ డెవలప్మెంట్ ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతోంది. 1915లో ఐన్స్టైన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం కంప్యూటర్ సిమ్యులేషన్స్ వాడుతున్నాం. కానీ ఈ ఫ్రోజన్ ఇన్ గ్రావిటీ సిద్ధాంతం 2035లో ప్రయోగించబోయే లీసా స్పేస్ అబ్జర్వేటరీ మిషన్కు ఒక పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతోంది. భవిష్యత్తులో స్పేస్ టైం పరిణామాన్ని మరింత స్పష్టంగా, యాక్యురేట్గా అర్థం చేసుకోవడానికి ఈ కొత్త మ్యాథమెటికల్ మోడల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇక మనం ఈరోజు అనాలిసిస్ ముగింపుకు వచ్చేశాం. అయితే వెళ్లే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఎలక్ట్రిక్ ప్లాజ్మాకు చెందిన ఇంకెన్ని అద్భుతాలు ఈ నాన్ వాక్యూమ్ స్పేస్ టైంలో దాగి ఉన్నాయో కదా? అసలు ఫ్లూయిడ్ డైనామిక్స్కి మన స్పేస్ టైం ఫ్యాబ్రిక్కి మధ్య ఉన్న ఈ కనెక్షన్ నిజంగానే మైండ్ బ్లోయింగ్. ఈ అనంతమైన విశ్వం ఇంకెన్ని రహస్యాలను తనలో దాచుకుందో చూడాలి. మరి ఆ అద్భుతాలన్నింటినీ భవిష్యత్తులో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.